Hi guys, welcome to Cricket Chat with Venkatesh. సో ప్లే ఆఫ్ స్టేజ్కి వచ్చేసాం. ప్లే ఆఫ్స్లో ఫస్ట్ మ్యాచ్ క్వాలిఫైర్ 1 ఈరోజు సాయంత్రం 7:30కి న్యూ చండీగఢ్లోని ముల్లాపూర్ స్టేడియంలో జరగబోతుంది బిట్వీన్ పంజాబ్ కింగ్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ క్రాకర్ ఆఫ్ ఎ కాంటెస్ట్ అండ్ అన్ ఎమోషనల్ వన్ ఎట్ దట్. ఎమోషనల్ ఎందుకంటే 17 వసంతాలు గడిచిపోయాయి ఐపీఎల్ స్టార్ట్ అయ్యి. ఈ రెండు టీమ్స్ కూడా ఇప్పటివరకు తమ తొలి టైటిల్ కోసం ఇంకా నిరీక్షణ చేస్తున్నారు, సుదీర్ఘ నిరీక్షణ. అది ఫలించే అవకాశం అంటే ఒక 2 మ్యాచ్లు బాగా ఆడితే సరిపోతుంది. ఇప్పటివరకు చాలా బాగా పర్ఫామ్ చేస్తే, చాలా ఇంప్రెసివ్గా వాళ్ళు ఈ ఐపీఎల్లో అంటే గత రికార్డ్స్తో పోలిస్తే చాలా చాలా ఇంప్రెసివ్గా ఈ ఐపీఎల్లో గ్రూప్ స్టేజ్లో పర్ఫామ్ చేస్తూ వచ్చారు. రెండు టీమ్స్ కూడా ఈక్వల్ నెంబర్స్ ఉన్నాయి. రెండు టీమ్స్ కూడా ఆడిన 14 మ్యాచ్లో 9 గెలిచాయి, 4 మాత్రమే ఓడిపోయాయి. అండ్ ఈవెన్ నెట్ రన్ రేట్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంది రెండు టీమ్స్కి. సో చాలా ఇంప్రెసివ్గా వెళ్తున్నారు. ఇదే ఫామ్ని కనుక ఇంకో 2 మ్యాచ్ల వరకు కంటిన్యూ చేస్తే వాళ్ళకి మొట్టమొదటి టైటిల్ దక్కుతుంది. అందుకే చాలా ఎమోషనల్గా ఈ జర్నీ వైపు వెళ్తున్నాయి. అండ్ వాళ్ళ శాయశక్తులు ఒడ్డి ఈ 2 మ్యాచ్లు గెలవాలని చెప్పి చాలా గట్టి ప్రయత్నం చేస్తారు రెండు టీమ్స్ కూడా. ఎక్కడ ఏ చిన్న లూప్ హోల్ కూడా వదలకుండా వాళ్ళు చాలా చాలా కీన్గా ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తారన్న సందేహం లేదు. అండ్ పంజాబ్ హ్యాపెన్స్ టు బి ది మోస్ట్ అండర్ పర్ఫార్మింగ్ టీమ్ ఇన్ ఐపీఎల్. ఎందుకంటే వాళ్ళు 2008లో ఒకసారి సెమీఫైనల్కి వెళ్ళారు. అప్పుడు సెమీఫైనల్ అట్లా ఆ స్టేజ్లో ఉండే ఫైనల్ ఉండేవి. మళ్ళీ 2014లో మళ్ళీ ఒక గ్యాప్ తర్వాత 2014లో ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. ఫైనల్ కూడా రీచ్ అయ్యారు. ఫైనల్లో కేకేఆర్ చేతిలో ఓడిపోయారు. తర్వాత 11 ఏళ్ల గ్యాప్ తర్వాత, లాంగ్ గ్యాప్ తర్వాత, 11 years లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ప్లే ఆఫ్స్కి వచ్చారు. ఈ లోపల టీం పేరు మార్చుకున్నారు. కింగ్స్ 11 పంజాబ్ నుంచి పంజాబ్ కింగ్స్ అయ్యారు. క్యాప్టెన్స్ మార్చారు, కోచ్లు మార్చారు. బహుశా ఈ టీం ఈ 17 సీజన్లో 17 మంది క్యాప్టెన్స్ మార్చినట్టున్నారు. అంటే సీజన్కి ఒకరికని కాదు, చాలా వరకు నెంబర్ ఆఫ్ క్యాప్టెన్స్ చేంజ్ చేసిన దాంట్లో వీళ్ళకంటే ఎక్కువ ఎవరు లేరు. అలాగే టీంను కూడా ప్రతిసారి మారుస్తున్నారు, ప్రతి యాక్షన్లో టీం మారుస్తున్నారు. కానీ ఈసారి చాలా బాగా సెట్ అయింది. పర్టికులర్లీ రికీ పాంటింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ కాంబినేషన్, దే ఆర్ వర్కింగ్ వండర్స్. సో అదే ఫామ్ కంటిన్యూ చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారు. మరోవైపు ఆర్సీబీ కూడా ఎప్పటిలాగా ఫ్యాన్స్కి చాలా ఎమోషనల్ అనమాట. ఆర్సీబీకి ప్లే ఆఫ్స్కి రావడం కొత్త ఏం కాదు. ఐ థింక్ లాస్ట్ 5 సీజన్స్లో 4 times ప్లే ఆఫ్స్కి వచ్చారు. ప్లే ఆఫ్స్కి రావడం వాళ్ళకి రొటీనే. కానీ చాలా సందర్భాల్లో ఎలిమినేటర్ ఆడుతూ వచ్చారు. 3 ఫైనల్స్ ఆడారు, 2009, 2011 అండ్ కోర్స్ అగైన్ 2016. కానీ వాళ్ళు ఫైనల్కి వెళ్ళి కూడా చాలా 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 టైం అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక దశాబ్దం అయిపోతుంది ఫైనల్కి వెళ్ళి కూడా. ప్లే ఆఫ్స్కి వస్తున్నారు కానీ ఎలిమినేటర్ ఆడుతున్నారు. కానీ ఈసారి చాలా ఇంప్రెసివ్గా గ్రూప్ స్టేజ్లో ఎప్పుడు లేనంత ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేసి క్వాలిఫైర్ 1 ఆడుతున్నారు. కాబట్టి క్వాలిఫైర్ 1 ఆడిన గతంలో 2 సార్లు క్వాలిఫైర్ 1 ఆడితే 2 సార్లు కూడా ఫైనల్కి వెళ్ళారు. సో ఈసారి కూడా అదే కంటిన్యూ అవుతుందని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో విరాట్ కోహ్లీ ఈజ్ ది కామన్ ఫ్యాక్టర్ ఇన్ ఆల్ దీస్ ఇయర్స్. 18 అనే నెంబర్ కలిసి వస్తుంది. విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్. ఈసారి టైటిల్ కొడతామని చెప్పి చాలా గట్టి నమ్మకంతో వాళ్ళు ప్రతిసారి ఈసారి కప్ నమ్మదే అంటారు. కానీ దాని వెనక ఇంత కాన్ఫిడెంట్గా ఎప్పుడు అనలేదు. ఈసారి అనే పరిస్థితి ఉంది. అదే కాన్ఫిడెన్స్తో ఉన్నారు. సో ఏ రకంగా చూస్తున్నా రెండు టీమ్స్కి చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది. సో మళ్ళీ ఈ రెండు టీమ్స్ మధ్య ఫైనల్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే క్వాలిఫైర్ 1 ఓడిపోయిన టీం కూడా మళ్ళీ క్వాలిఫైర్ 2 గెలిచి మళ్ళీ ఫైనల్కి రావచ్చు. సో ఇప్పటికీ ఛాన్స్ ఉంటుంది. కానీ ఇది ఏంటంటే రాజమార్గంలో రైట్ రాయల్గా మీరు క్వాలిఫైర్ 1 గెలిచేసి గ్యాప్ తీసుకొని మళ్ళీ 3వ తారీఖు ఫైనల్, చాలా గ్యాప్ ఉంటుంది, 4 రోజులు మీకు టైం వస్తుంది, రిలాక్స్ అయ్యి మళ్ళీ ఫైనల్లో మళ్ళీ ఫుల్ ఎనర్జీతో వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా కాకుండా క్వాలిఫైర్ 2 అంటే మళ్ళీ ఆ మ్యాచ్ గెలవాలి, మరొక నాకౌట్ మ్యాచ్ అయిపోతుంది, అక్కడ గెలిచి అలసిపోయి ఒక్కరోజు గ్యాప్లో ఫైనల్ ఆడాల్సి. సో ఏ రకంగా చూసుకుని విన్నింగ్ క్వాలిఫైర్ 1 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ద టీమ్స్. సో అది ఎమోషనల్ ఆస్పెక్ట్. మరి మ్యాచ్ ఎలా ఉండబోతుంది, పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ ఐ థింక్ ఇక్కడ ఇంతవరకు ఈ సీజన్లో 4 మ్యాచ్లు జరిగాయి. 4 మ్యాచ్లో ఫస్ట్ 2 మ్యాచెస్లో 200+ స్కోర్స్ వచ్చాయి. అంటే దాంట్లో ఆడిన 4 ఇన్నింగ్స్లో 3 సార్లు 200 క్రాస్ అయింది. తర్వాత చాలా లో స్కోర్స్ వచ్చినాయి. తర్వాత 2 మ్యాచ్ల్లో 111 చేస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసి పంజాబ్ కింగ్స్
వాళ్ళ అపోజిషన్ 95 ఆల్అౌట్ చేశారు. సో చాలా లో స్కోరింగ్ మ్యాచ్. ఆ తర్వాత ఇదే ఆర్సీబీతో జరిగింది ఇక్కడ లాస్ట్ మ్యాచ్. జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 156 మాత్రం పెట్టగలిగింది బోర్డు పైన. సో ఆఫ్ లైట్ కొద్దిగా స్కోర్స్ డౌన్ అయినాయి. కానీ డిఫరెంట్ పిచ్, చాలా టైం అప్పటికి ఇప్పటికి చాలా గ్యాప్ వచ్చింది. పిచ్ బాగా మంచి వాటరింగ్ చేసి మంచి హార్డ్ పిచ్ తయారు చేసే అవకాశం ఉంటుంది. సో బ్యాటింగ్ ఫ్రెండ్లీనే ఉంటుందని అనుకున్నా. వెదర్ నుంచి కూడా అలాంటి ప్రాబ్లం లేదు. వెదర్ కూడా అక్కడ ఈవెన్ సౌత్ ఇండియన్ కాబట్టి అప్ నార్త్ కాబట్టి బెటర్గా ఉంటుంది. ఇక్కడ అంత వేడిగా ఉండకపోవచ్చు. కానీ వర్షం నుంచి అలాంటి ప్రమాదం అయితే లేదు. వర్షం నుంచి అయితే అలాంటి ప్రమాదం లేదు. నార్త్లో వర్షాలు పడుతున్నాయి. బట్ ఇక్కడైతే వర్షం, మనకు వెదర్ ఫోర్కాస్ట్ కూడా బాగుంది. ఇంకోటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, టాస్ గెలిచిన టీం ముందుగా బ్యాటింగ్ చేసి టెంప్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆడిన 4 మ్యాచ్ల్లో ఈ సీజన్లో 3 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ గెలిచాయి. ఈవెన్ 111 చేసినా కూడా దాన్ని పంజాబ్ కింగ్స్ డిఫెండ్ చేసుకోగలిగింది. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ ఆర్సీబీ మాత్రం ఇక్కడ చేజ్ చేస్తూ గెలిచింది. ఆర్సీబీ ఆడిన మ్యాచ్లో మాత్రం చేజ్ చేసిన టీం గెలిచింది. సో అది పిచ్కి సంబంధించి. మరి ఆర్సీబీ టీంలో మార్పులు ఏమైనా ఉంటాయా? మార్పులు ఉండే అవకాశం తక్కువ, మార్పులు ఉండే ఛాన్స్ తక్కువ. బట్ హ్యాజల్వుడ్ వస్తాడు కాబట్టి హ్యాజల్వుడ్ ఆడే అవకాశం ఉంది అని చెప్పి లాస్ట్ మ్యాచ్ అప్పుడు కూడా జితేష్ శర్మ చెప్పాడు మ్యాచ్ తర్వాత. సో హ్యాజల్వుడ్ వస్తే మరి నువాన్ తుషారా హ్యాస్ డన్ వెల్. అతను పిక్ ఆఫ్ ది బౌలర్స్ లాస్ట్ మ్యాచ్లో 2 వికెట్స్ తీశాడు, మంచి ఎకనామికల్గా బౌలింగ్ చేశాడు. అయినా కూడా అతని ప్లేస్లోనే హ్యాజల్వుడ్ వస్తాడు. ఎందుకంటే దే నీడ్ ఫారిన్ బ్యాటర్స్ మిక్స్. కాబట్టి హ్యాజల్వుడ్ వస్తే తుషారా హ్యాస్ టు మేక్ వే ఫర్ హిమ్ అనేది తప్పనిసరి పరిస్థితి. అదొకటే మార్పు ఉండే అవకాశం. రజత్ పటిదార్ మళ్ళీ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతాడా లేకపోతే ఫీల్డ్లో ఉంటాడా అనేది, అది కూడా దాని గురించి కూడా మనకు ఎలాంటి క్లారిటీ లేదు. హ్యాజల్వుడ్ ఖచ్చితంగా ఆడతాడన్న క్లారిటీ కూడా మనకు లేదు. ఉంటే కనుక అదొకటే మార్పు ఉండే అవకాశం. లియామ్ లివింగ్స్టన్ లాస్ట్ మ్యాచ్ డక్అవుట్ అయ్యాడు, కానీ అతను బౌలింగ్లో కూడా పనికొస్తాయి. స్పిన్నర్స్కి హెల్ప్ ఉంది. మనం అక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ జరిగిన 4 మ్యాచ్ల్లో కూడా స్పిన్నర్స్ హ్యావ్ డన్ వెల్, ఇంక్లూడింగ్ ఆ మ్యాచ్లో 111 డిఫెండ్ చేసుకున్నప్పుడు పంజాబ్ కింగ్స్ చహల్ గాట్ 4 వికెట్స్. అండ్ సుయాష్ శర్మ ఈ సీజన్లో ఇంప్రెసివ్గానే బౌలింగ్ వేశాడు, కొన్ని ఇంప్రెసివ్ స్పెల్స్ వేశాడు. బట్ అతనికి వచ్చిన 12 మ్యాచ్ల్లో అతనికి వచ్చిన 5 వికెట్లు మాత్రమే. 5 వికెట్లు వచ్చాయి, కానీ దాంట్లో 2 వికెట్లు ఇక్కడ ముల్లాపూర్లో వచ్చినాయి. సో ఇక్కడ స్పిన్నర్స్ హ్యావ్ డన్ వెల్. అండ్ కృణాల్ పాండ్యా కూడా ఆ మ్యాచ్లో 2 వికెట్లు తీశాడు. సో స్పిన్నర్స్ హ్యావ్ డన్ వెల్ కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది, లియామ్ లివింగ్స్టన్ ఉంటాయని చెప్పి అతన్ని తీసుకునే అవకాశం ఉంది. లియామ్ లివింగ్స్టన్ కంటిన్యూ చేస్తారు అనుకుంటున్నాను. మరి పంజాబ్ కింగ్స్లో వాళ్ళు కూడా ఒక ఫోర్స్డ్ చేంజ్ ఉంటుంది. బికాజ్ మార్కో యాన్సన్ వెళ్ళిపోయాడు కాబట్టి మళ్ళీ అతని ప్లేస్లో అజ్మతుల్లా ఉమర్జాయ్ని తీసుకొస్తారు. బ్రాట్లెట్ని తీసుకొస్తే వాళ్ళకి టెయిల్ లాంగ్ అయిపోయే ప్రమాదం ఉంది. సో ఉమర్జాయ్ తీసుకొస్తే ఉమర్జాయ్ కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 7, నెంబర్ 8 బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి ఉమర్జాయ్ని తీసుకొస్తారు. ఉమర్జాయ్ బ్యాటింగ్ పెద్ద అవకాశాలు పెద్దగా రన్స్ చేయలేదు, కానీ బౌలింగ్లో అతను బాగానే చేశాడు. అండ్ ఈ కెన్ బౌల్ విత్ ద న్యూ బాల్, కెన్ స్వింగ్ ద న్యూ బాల్. సో అతనికి అడ్వాంటేజ్, న్యూ బాల్ని స్వింగ్ చేసే ఒక స్పెషల్ స్కిల్ ఉంది కాబట్టి అతన్ని ఆడిస్తారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓన్లీ ఆ బౌలింగ్ డిపార్ట్మెంట్లో మార్పులు, మిగతా అంతా సేమ్ టీం ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 2 టీమ్స్కి మధ్య మ్యాచప్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచప్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఫిల్ సాల్ట్ హర్షదీప్ బౌలింగ్లో 4 సార్లు అవుతాడు. హర్షదీప్ హ్యాస్ ఫిల్ సాల్ట్స్ నెంబర్. 4 సార్లు అవుట్ చేసిన మంచి రికార్డు ఉంది. అలాగే చహల్ ఈ మ్యాచ్లో ఆడే అవకాశం, అతనికి ఫింగర్ ఇంజరీ ఉంది కాబట్టి చహల్ ఆడొచ్చు ఈ మ్యాచ్లో అని చెప్తున్నారు. చహల్ ఆడితే మరి విశాఖ్ విజయ్ కుమార్ని పక్కన పెట్టాలి. చహల్ ఆడితే కనుక చహల్కి మయాంక్ అగర్వాల్కి చాలా మంచి రికార్డు ఉంది. అతన్ని 5 సార్లు 6 సార్లు అవుట్ చేశాడు. చాలా సందర్భాల్లో అవుట్ చేశాడు మయాంక్ అగర్వాల్ని. సో మయాంక్ అగర్వాల్కి ఎగెన్స్ట్ అతనికి మంచి రికార్డు ఉంది. అలాగే శ్రేయస్ అయ్యర్కి ఆర్సీబీ న్యూ బాల్ బౌలర్స్ నుంచి గండం ఉంది. ఎందుకంటే హ్యాజల్వుడ్ 3 సార్లు అతను అవుట్ చేశాడు. తర్వాత భువనేశ్వర్ కుమార్ కూడా అతన్ని 3 సార్లు అవుట్ చేసిన రికార్డు ఉంది. సో అది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్. అండ్ ఈవెన్ కృణాల్ పాండ్యా కూడా అతను ఒకసారి అవుట్ చేశాడు. కాకుండా కృణాల్ పాండ్యాకి అగేన్స్ట్గా మామూలుగా స్పిన్ బాగా ఆడే శ్రేయస్ అయ్యర్ చాలా తక్కువ రన్స్ చేశాడు, అంటే రన్ బాల్ కంటే తక్కువ రన్స్ చేశాడు. సో అవి ఇంట్రెస్టింగ్ మ్యాచప్స్ కొన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఎవరికి అడ్వాంటేజ్ ఉందంటే, ఈ టీమ్స్ 2 సార్లు తలపడ్డాయి ఈ సీజన్లో. కానీ పంజాబ్ ఏమో
బెంగళూరులో గెలిచింది. ఇక్కడ ముల్లాపూర్లో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది. విరాట్ కోహ్లీ 73 నాట్అవుట్ చేసి ఆ మ్యాచ్లో గెలిపించాడు. సో అది పరిస్థితి. పంజాబ్కి యాక్చువల్గా హోమ్ అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉందా అంటే పరిస్థితి ఏంటంటే ఇక్కడ వాళ్ళకి మంచి రికార్డ్ లేదు. లాస్ట్ సీజన్లో అయితే వీళ్ళు 5 మ్యాచ్లు ఆడితే ఒక్క మ్యాచే గెలిచారు. లాస్ట్ సీజన్లో 5 మ్యాచ్లో ఒక్క మ్యాచే గెలిచారు వాళ్ళు. ఈ సీజన్లో 2 మ్యాచ్లు గెలిచారు, 2 మ్యాచ్లు ఓడిపోయారు. సో వాళ్ళకి అక్కడ హోమ్లో అంత గొప్ప రికార్డ్ ఏమీ లేదు. సో హోమ్ అడ్వాంటేజ్ బ్రహ్మాండంగా ఉంటుందని అనుకోవడానికి లేదు. ఆర్సీబీ ఇక్కడ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే మేము ఇక్కడ పంజాబ్ కింగ్స్ని ఇదే వెన్యూలో వాళ్ళు హోమ్ గ్రౌండ్లో ఓడించామని చెప్పి. అదిగాక ఆర్సీబీకి ఏంటంటే ఇంటికంటే గుడి పదిలో అన్నట్టుగా వాళ్ళకి హోమ్ కంటే బయట గెలుస్తూ వస్తున్నారు. వాళ్ళు ప్రతిసారి బయట ఆడిన 7 మ్యాచ్లు గెలిచారు. అంటే అవే మ్యాచెస్, టెక్నికల్ అవే మ్యాచెస్. ఎందుకంటే ఆ లక్నోలో కూడా ఒక మ్యాచ్ ఓడిపోయారు. బట్ జనరల్గా వాళ్ళ డిఫీట్స్ అన్నీ కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే వచ్చాయి. సో బయట వాళ్ళు బాగా ఆడుతున్నారు. హోమ్ అడ్వాంటేజ్ అనేది పెద్దగా ఉంటుందని మనం అనుకోవడానికి లేదు. సో ఇక్కడ కీ ఏంటంటే గేమ్ ప్లాన్ అంటే ఆర్సీబీ గేమ్ ప్లాన్ ఆ టాప్ త్రీని అవుట్ చేయాలి. టాప్ 3లో వాళ్ళు ప్రియాంశ్ ఆర్య కానీ, ప్రదీప్ సిమ్రన్ కానీ వీళ్ళే మంచి ఫామ్లో ఉండడం అనేది మనం చూసాం. ప్లస్ శ్రేయస్ అయ్యర్ ఈస్ గోయింగ్ త్రూ ఏ వండర్ఫుల్ సీజన్. శ్రేయస్ అయ్యర్కి చాలా మంచి సీజన్, 500+ రన్స్, 180 స్ట్రైక్ రేట్. సో ఎక్సలెంట్. వాళ్ళు ముగ్గురు ఆ టాప్ 3 అయితే ఇప్పుడు నో డౌట్ జోష్ ఇంగ్లీష్ అండ్ మార్కస్ స్టాయినస్ కూడా ఫామ్లోకి వచ్చారు. నెహాల్ వడ్డేరా ఇస్ డూయింగ్ వెల్. బట్ ఏమైనా సరే టాప్ 3 కనుక, ఎందుకంటే టాప్ 3 పర్ఫార్మెన్స్ ఆధారంగానే వాళ్ళు చాలా వరకు మ్యాచ్ గెలుస్తూ వచ్చారు. సో టాప్ 3ని కనుక తొందరగా అవుట్ చేస్తే ప్యానిక్ సెట్ ఇన్ అవుతుంది, ప్యానిక్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. సో టాప్ 3ని తొందరగా అవుట్ చేయడం వాళ్ళ స్ట్రాటజీగా ఉంటుంది. ఈవెన్ ఆర్సీబీ సంబంధించి పంజాబ్ గేమ్ ప్లాన్ కూడా టు గెట్ విరాట్ కోహ్లీ అర్లీ. విరాట్ కోహ్లీని తొందరగా అవుట్ చేస్తే, ఎందుకంటే విరాట్ కోహ్లీ చాలా కన్సిస్టెంట్గా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. సో విరాట్ కోహ్లీని తొందరగా అవుట్ చేయాలి. ఎందుకంటే బ్యాటింగ్లో టిమ్ డేవిడ్ లేడు మ్యాచ్లో. టిమ్ డేవిడ్ ఇప్పటికి కూడా ఉండడు కాబట్టి వాళ్ళకి ఆ డెప్త్ అనేది కొంచెం తర్వాత సరిగ్గా లేనట్టుగా అనిపించింది. అఫ్కోర్స్ జితేష్ శర్మ ఇస్ డన్ వెల్. రజత్ పాటీదార్ కూడా ఫామ్లో లేడు కదా. అందుకని విరాట్ కోహ్లీని అవుట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అవుతాయి. మయాంక్ అగర్వాల్ బ్యాటెడ్ వెల్ లాస్ట్ మ్యాచ్, బట్ ఇన్ జనరల్ అతని మీద అంత రిలయబిలిటీ లేదు కాబట్టి విరాట్ కోహ్లీ వికెట్ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్లో ఐ థింక్ ఆర్సీబీ ఈజ్ బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పేస్ బౌలింగ్ అనే వాళ్ళ ఏంటంటే దే డిపెండ్ మోస్ట్లీ ఆన్ హర్షదీప్ సింగ్. మార్కో యాన్సన్ కూడా లేకపోయేసరికి హర్షదీప్ సింగ్ మీదే వాళ్ళు ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. స్పిన్ బౌలింగ్లో కూడా హర్ప్రీత్ బ్రార్ ఈజ్ డూయింగ్ వెల్. హర్ప్రీత్ బ్రార్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. కానీ చహల్ ఫిట్నెస్ అలా ఉంటుంది. చహల్ కూడా అంత గొప్పగా 2-3 మ్యాచ్ల్లో బాగా వేసినప్పటికీ ఓవరాల్గా అతని రికార్డ్ ఈ సీజన్లో అంత గొప్పగా లేదు. సో బౌలింగ్ విషయానికి వస్తే ఆర్సీబీ ఈజ్ లుకింగ్ బెటర్ దెన్ పంజాబ్ కింగ్స్ అనిపిస్తుంది. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాంటెస్ట్లో. ఆర్సీబీకి స్లైట్ ఎడ్జ్ ఉంటుంది అనుకుంటాను, ఎందుకంటే మోర్ బ్యాలెన్స్డ్ టీమ్గా ఆర్సీబీ నాకు కనిపిస్తుంది. బట్ పంజాబ్ హ్యాస్ బీన్ ఇంప్రెసివ్, వెరీ ఇంప్రెసివ్. 2 టీమ్స్ కూడా కొత్త హీరోస్ని ఎమర్జ్ చేసుకుంటూ వస్తున్నాయి. ఒక మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్లో చూసిన జాష్ ఇంగ్లీష్ అంతవరకు బాగా ఆడిని జాష్ ఇంగ్లీష్ బాగా ఆడడం మనం చూసాం. ఈవెన్ వైశాఖ్ విజయ్ కుమార్ హ్యాస్ డన్ వెల్. పంజాబ్ కింగ్స్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళ అన్క్యాప్ ప్లేయర్స్ అందరూ బాగా ఆడుతున్నారు. అది వడేరా కావచ్చు, విజయ్ కుమార్ కావచ్చు, ప్రదీప్ సిమ్రన్, ప్రియాంశ్ ఆర్య. సో వాళ్ళకి హర్ప్రీత్ బ్రార్, వాళ్ళకి అన్క్యాప్ ప్లేయర్స్ చాలా బాగా ఆడుతున్నారు. ఆ బిగ్ స్టార్స్ కంటే కూడా అన్క్యాప్ ప్లేయర్స్ నుంచి ఆ కాంట్రిబ్యూషన్స్ వస్తాయి. సో 2 టీమ్స్ కూడా చాలా మొత్తం తమ శాయశక్తులు ఒడ్డి డూ ఆర్ డై లాగా మేము మ్యాచ్ ఆడబోతున్నాయి. టాస్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుందని అనుకోను, ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం కనుక ఒక పెద్ద స్కోర్ బోర్డు మీద పెడితే అది చాలా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇలాంటి మ్యాచ్లో, ఇలాంటి ప్లే ఆఫ్ సిచ్యుయేషన్లో 200+ స్కోర్ని చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు. సో ఫస్ట్ టాస్ ఓడిపోయిన టీం కూడా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే దే హ్యావ్ టు పుట్ ఏ బిగ్ స్కోర్ ఆన్ ద బోర్డ్. బిగ్ స్కోర్ కనుక బోర్డు మీద పెడితే సరిపోతుంది. సో అది కాంటెస్ట్ సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ మనం డిస్కస్ చేసినట్టుగా ఉన్నాం. సో లెట్ us hope we'll have a good contest, అండ్ 2 టీమ్స్లో ఎవరు గెలిచినా కూడా ఐ విల్ బి హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు ఫైనల్కి, టైటిల్కి జస్ట్ ఇంకొక అడుగు దూరంలో మాత్రమే ఉంటారు కదా.